తిరుపతి లడ్డు వ్యవహారం పైన ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తోంది. ఈ అంశం పైన ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, బహుశా సనాతన ధర్మ రక్షణకు ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లుంది. దీనిపైన పాలసీ మేకర్సు, అలాగే మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, మీడియా, పౌరులు చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది అని ట్వీట్ చేశారు. సో ఇది కేవలం ఏదో తిరుపతి దేవాలయంలో వాడే దైవ ప్రసాదంలో వాడే లడ్డులో కల్తీ నెయ్యి అనే అంశమే కాకుండా దీనికి ఒక లార్జర్ కాంటెక్స్ట్ ఉంది అనే రీతిలో పవన్ కళ్యాణ్ ట్వీట్ కనబడుతోంది. ఆల్రెడీ మనకు తెలుసు, సనాతన ధర్మం అనే అంశం పైన రాజకీయాల్లో ఎంత పెద్ద చర్చ జరిగింది. అందువల్ల డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, దానికి సనాతన ధర్మం వర్సెస్ సామాజిక న్యాయం అనే రీతిలో చర్చ జరిగింది. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమి పైన అటాక్ చేయడానికి, కాంగ్రెస్ పైన అటాక్ చేయడానికి నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున ఉపయోగించారు, యూపీలో, ఇతర నార్త్ ఇండియాలో. కానీ పెద్ద ప్రభావం చూపలేదు. బట్ అదొక రాజకీయ అంశంగా మాత్రం కొనసాగింది, ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందన్న ఆరోపణను సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడుతోంది అనే రీతిలో వ్యాఖ్యానించారు. దానికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ప్రియమైన పవన్ కళ్యాణ్, ఈ జరిగింది ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో జరిగింది. మీరు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, సమగ్రంగా విచారణ జరిపించండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి. కానీ దీన్ని ఎందుకు పెద్దదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు? దేశంలోనే ఇప్పటికీ ఉన్న మత ఉద్రిక్తతలు చాలావా? ఇంకా దీన్ని మళ్ళీ ఒక పెద్ద ఉద్రిక్తతలు కలిగించే అంశంగా ఎందుకు మారుస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఈ అంశము ఎక్కడికి వెళ్తుంది? తిరుమలలో జరిగినటువంటి లడ్డూలో కల్తీ అనే అంశము, దానిపైన విచారణ, దానికి దోషులు శిక్షించడం అనే డైమెన్షన్ దాటి దీని ఒక జాతీయ స్థాయి రాజకీయ అంశంగా, జాతీయ స్థాయి వివాదాస్పద అంశంగా మారేందుకు ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది ప్రకాష్ రాజ్ వ్యక్తం చేసిన ట్వీట్లో అనుమానం. ఎందుకంటే దీన్ని లార్జర్ కాంటెక్స్ట్లో చూసి సనాతన ధర్మానికే ప్రమాదము అంటే ఇది క్లియర్గా, ఒకవేళ మొదలు నేను గతంలో కూడా చెప్పాను, ఈ కల్తీ జరిగింది, ఎంత మేరకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు కారణము, ఏ ప్రక్రియ ద్వారా జరిగింది, దీంట్లో అవినీతి వలన లేదా వ్యూహం ఉందా, అపవిత్రం చేయాలని కావాలని చేశారా, ఇవన్నీ కూడా ఇప్పటికీ రాజకీయ రంగంలో ఆరోపణలుగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న పరిశోధన ఒకటి ఏంటంటే, సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి ఒక ల్యాబ్ రిపోర్ట్ మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇంకా దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్. నిజంగానే దీనిపైన విస్తృత స్థాయి విచారణ అయితే జరిపించాలి. రాజకీయాలకు అతీతంగా, నేను గతంలో చెప్పాను, ఇది మామూలు విషయంగా తీసుకోకూడదు. ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలతో సంబంధించింది, మత విశ్వాసాలతో సంబంధించింది. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి కూడా ఎవరైనా దోషులుంటే. అందులో ఎలాంటి భిన్నాభిప్రాయానికి ఆస్కారం లేదు. కానీ ఇది ఎస్టాబ్లిష్ కావాలి, ఎందుకంటే హిందువుల మనోభావాలకు సంబంధించింది. సో అందువల్ల దీన్ని మరింత విస్తృతపరిచి పరిధిని, దీన్ని మరొక పెద్ద భావోద్వేగపరమైన అంశం చేసి రాజకీయ వివాదంగా మారిస్తే వాస్తవంగా భక్తులకు న్యాయం జరగదు. రాజకీయ పార్టీలకు న్యాయం జరిగితే జరగవచ్చేమో, కానీ భక్తులు అది భక్తులు కోరుకునేది తిరుమల దేవుని ప్రసాదం, దాని పవిత్రత కాపాడాలి, ఇంతవరకు భక్తులు కోరుకునేది. ఆల్రెడీ ఇది అనివార్యంగా నేషనల్ ఇష్యూ అవుతుంది కూడా. ఎందుకంటే ఆల్రెడీ రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ అన్నప్పుడు దీన్ని వాళ్ళ తిరుమల లడ్డూని అక్కడ ప్రసాదంగా ఇచ్చారు కూడా.
సో దానికి రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో సో అందువల్ల అప్పుడు ఇచ్చారన్న విషయాన్ని కూడా ఇప్పుడు అయోధ్య స్వామీజీలు గుర్తు చేశారు కూడా. అందువల్ల ఇది మరింత విస్తృతమైతే సమాజానికి మంచిది కాదు. అందువల్ల ముందు అందుకే ప్రకాష్ రాజ్ ఇచ్చిన సలహా అది. ప్రకాష్ రాజ్ అంటే సహజంగానే వ్యతిరేకించేవారు ఉండి ఆ కోణంతోనే తీసుకుంటారు. కానీ రియాలిటీలు ఏంటి, దీన్ని తిరుమలలో దైవ ప్రసాదాన్ని కల్తీ చేశారన్న ఆరోపణ, దానిపైన విచారణ, దోషులు శిక్షించడం, పవిత్రతను కాపాడడం, ఈ అంశం దాటి దీనికి కంప్లీట్గా ఇంకో కలర్ ఇచ్చి నేషన్ వైడ్గా ఇప్పుడు సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడింది అనే స్థాయిలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. కనుక ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యాడు. సో ప్రజలే నిర్ణయించుకోవాలి, ఇది తిరుమల లడ్డు వ్యవహారమా లేదా దేశంలో సనాతన ధర్మం పైన జరుగుతున్న ఒక భారీ దాడిలో భాగమా, ప్రజలే తమ అభిప్రాయానికి రావాలి. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ అంశం పైన వ్యాఖ్యానించేటప్పుడు మరింత భావోద్వేగాలు పెంచకుండా, మరింత మనోభావాలు దెబ్బతినకుండా, దేవుని పవిత్రత పైన, దేవస్థాన ప్రతిష్ట పైన అనవసరపు అనుమానాలు పెరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ రభస కొన్ని రోజులకు ఆగిపోతుంది. కానీ ప్రజల్లో, మనస్సుల్లో, మత విశ్వాసాలు కలిగిన కోట్లాది మంది ప్రజల మనసులో కలిగిన గాయము చాలా కాలం కాదు, ఎల్లకాలం ఉంటుంది. అందుకే దీన్ని మరింతగా రాజకీయంగా విస్తృతపరచకండి. దీన్ని ఏది జరిగిందో దాని విచారణ జరిపి కఠినంగా దోషులు శిక్షించాలి. ఏం జరిగిందో ఎలాంటి అనుమానాలకు ఆస్కారము లేని నిష్పాక్షికమైన విచారణ ద్వారా నిజానిజాలు బయటపెట్టాలి. అప్పటిదాకా కాస్త రాజకీయ నాయకుల సంయమనం పాటిస్తే సమాజ హితానికి అది ఉపయోగపడుతుంది.